अकामो धीरः अमृतस्वयं भूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణము 22వ సంపుటంలో పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఈ 3 రకాల ఏషణలతోటి వీటన్నింటినీ జయించడానికి ఈ యొక్క దీక్షలతోటి చూపించేటువంటిది ఏంటంటే భిక్షాచర్యం. భిక్షం అడగడం, భిక్షాచర్యం ఏమిటి అని అంటే అహంకారాన్ని నిర్వీర్యం చేయడం. అహంకారం లేనటువంటి జీవితాన్ని, సహజమైనటువంటి జీవితాన్ని జీవింపజేయడానికి భగవంతుడు ఇది ఏర్పాటు చేశాడు. అందుకే శ్లోకము గుర్తొస్తలేదు, ఏంటంటే చాణక్య నీతిలో ఉన్నదన్నమాట. ఈ యొక్క అన్నీ తెలిసినటువంటి పండితునికి ఆధారం లేదు, ఆధారము ఉండకూడదు కూడా. మళ్ళీ చెరుకుకు కాయలెందుకు కాయించలేదు, విద్వాంసుని ధనవంతుని ఎందుకు చేయలేదు, చెరుకుకు కాయలెందుకు కాయించలేదు, మరియు స్త్రీని పుట్టింటిలో ఎందుకు ఉంచట్లేదు, సూర్యుని ఒక స్థిరంగా ఎందుకు ఉంచట్లేదు, ఉదయించడం అస్తమించడం ద్వారా నడిపిస్తున్నాడు, భూమిని ఎందుకు దిప్పుతున్నాడు, ఇటువంటిది ఉన్నది. శ్లోకం గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. అక్కడ ఈ భిక్షాచర్యం విద్వాంసునికి, ఋషిమునులకు వీళ్ళు ఆధారహీనంగా ఉన్నటువంటి పైతృక సంపత్తిని వదిలిపెట్టుకొని గురుకులం, ఆశ్రమం, హిమాలయ పర్వత తపస్సు అనేటువంటి వీటి ద్వారా కొండ గుహల్లో, నదుల తీరంన తపస్సు చేసుకునేటువంటిది అంతా ఏమిటి అంటే నాది అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ ఆసక్తి, అనురాగం ఎక్కువగా ఏర్పడుతుంటుంది. నీ ఆధారం పిగిలించినట్లయితే నువ్వు ఎలా ఉంటావో వ్యవహరించు అని చూపించడం, భగవంతుని యొక్క ఉనికిని తెలియజేయడం. అందుకే భగవంతుని గురించి తెలిసిన వారు, తెలుసుకున్నవారు, తెలుసుకున్నటకు ప్రయత్నిస్తున్నటువంటి వారు బ్రాహ్మణులు. అటువంటి వారిని భిక్షం అడిగిపిస్తున్నాడు అని అంటే వారింటికి వెళ్ళి మనం బిచ్చమెత్తుకోవడం అనేటువంటి భాష సరైనటువంటిది కాదు. ఇక్కడ వారెవరు, ఇచ్చేవారు వారెవరు, తీసుకునేది మనం ఎవరు? ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం పొందుటను వ్యావహారికంగా చూపించేటువంటి వైవిధ్యము ఈ భిక్షాచర్యం. హిరణ్యగర్భ సమవర్తత అగ్రే, పరమేశ్వరుడు మొట్టమొదట ఉండి హిరణ్యగర్భుడు ఐశ్వర్యశాలుడు, అతని దగ్గర అనేక రకమైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నవి. ఆ రహస్యాన్ని తండ్రి దగ్గర ఐశ్వర్యాన్ని పెట్టి తండ్రి దగ్గర సంతానాన్ని తండ్రి కడుపున పుట్టించి తండ్రి చేత సంతానానికి వర్తింపజేయడం, ఇది పైతృకంగా.
ఇక భిక్షాచర్యంలో ఏంటంటే అతడు మన పాత్రతను గుర్తించి మనకు యోగ్యమైనటువంటిది, మనం కోరుకున్నది కాదు, మనకు యోగ్యమైనటువంటిది అతడు మనకు ఇవ్వడం. ఈ తల్లిదండ్రిని, ఈ గురువును, ఈ విద్యను, ఈ యొక్క జీవితమును వారు మనకు వసంగడం. ఇది వారి యొక్క భిక్ష. మనం యాచకులము, వారు యజమాని ఇచ్చేటువంటి. ఈ రకంగా ఆత్మ పరమాత్మల యొక్క సాన్నిధ్యాన్ని తెలియజేసేటువంటిది ఈ భిక్షాటన. అందు గురించి ఈ యొక్క బ్రహ్మతత్వం నెరిగినటువంటి బ్రాహ్మణులు, తపస్సు చేసి సాక్షాత్కారం పొందినటువంటి సాధువులు, ఋషిమునులు, వీళ్ళంతా ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, సంపత్తి అన్ని రహితంగా ఉండి కేవలం ఉన్నారన్నట్టుగానే కౌపీనం ధరించి వాళ్ళ తపస్సుందో వాళ్ళు చేసుకోవడం. వారి జీవనోపాధి కేవలం ఊరిలోకి వెళ్ళి సమయానికి భిక్షాటన తెచ్చుకొని పూట గడుపుకోవడం. ఇది భగవంతుడు ఇచ్చేవాడు, భగవంతుడు తీసుకునేది మనం. పుట్టేటువంటి శిశువుకు తల్లి ఎదలో చనిబాలను పుట్టించడం, ఆ తర్వాత ప్రకృతిలో పండ్లు, వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి పండ్లు, ఈ వీటిని ఆహారంగా పుట్టించడం, వారు పుట్టించడం, వీరు తీసుకొని తినడం. ఈ రూపకంగా ఇంకొకరి ద్వారా ఇచ్చింది ఓ జీవాత్మ, నువ్వు వారి అనుగ్రహం పొందుతున్నావు, ఇది గుర్తించు అనేటువంటిది సారాంశం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని ఇక్కడ పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఈ ఏషణలన్నింటి ద్వారా ఇంకొకటి రహస్యం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు, జైనులకు, బౌద్ధులకు భగవంతుని సాక్షాత్కారం లభిస్తుందా, భగవంతుని అనుగ్రహం లభిస్తుందా అంటే లభించదు అని వ్యావహారికంగా చూపిస్తున్నాడు. ఎలా లభించదు అని అంటే, ప్రత్యేకతలను వదిలేసి సహజమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే నువ్వు యథార్థాన్ని గ్రహించగలవు అనేటువంటిది ఈ బాధ్యతలతో, సామాజిక బాధ్యతలలో పోలీసులు వారి వస్త్రధారణ, ఈ కోర్టులో ఉండేవారు వారి వస్త్రధారణ, జైల్లో ఉండేవారికి వారి వస్త్రధారణ, బడిలో ఉండేవారికి వీరికి ఈ వస్త్రధారణ, మున్సిపాలిటీ వారికి ఆ వస్త్రధారణ, ప్రతి ఒక్కరికి వస్త్రధారణతోటి ప్రత్యేకతను సంతరింపజేసినటువంటి ఈ జీవితం మళ్ళీ ఆ బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత సహజమైనటువంటి జీవితంలో అందరిలో కలిసిపోయేటువంటిది వైవిధ్యం. అర్థమవుతుందా? ఈ అందరిలో కలిసిపోయినప్పుడే ఆత్మీయత అనేటువంటిది, ఇల్లు, ఇంటి, నాన్న, అమ్మ, ఇవన్నీ గుర్తొచ్చేది ఎప్పుడు అంటే సహజత్వంలోకి రావాలి, ప్రత్యేకతలను వదిలేయాలి. అందుకే ఈ యొక్క ఈ మన చనిపోజేసేటువంటిది అదే. స్త్రీ, పురుష, పశు, పక్షి, క్రిమి, కీటక, ఈ నపుంసక జన్మలన్నింటినీ వదిలింపజేయడం, ప్రత్యేకతలను వదిలింపజేసి ఆత్మను జీవన్ముక్తి స్థాయికి ఎదిగింపజేయడం, మరియు ఆత్మ ఈ యొక్క మోక్షం, పరమేశ్వరుని యొక్క పరమానందాన్ని వదిలేసి ఈ జన్మ, జరా, మరణ, ఈ దుఃఖ బంధంలోకి రావడం, ఈ చిక్కుల్లోకి రావడం, ఈ చిక్కులోంచి వదిలిపోవడం, ఈ జన్మలన్నింటినీ వదిలిపోవడం. కనిపిస్తుందా లేదా భాగ్యలక్ష్మమ్మ గారు, రాజమణమ్మ గారు? ఎవ్వరు మాట్లాడుతున్నారు? దేవుడు సంక్రాంతి పండుగ ఆచార్య సంక్రమణ నిష్క్రమణము కదా, సంక్రమణము నిష్క్రమణం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, సంకుచిత భావాలతోటి వస్తున్నప్పుడేమో ఈ జన్మజరా భరణ దుఃఖ బంధంలోకి 84 లక్షల కోట్ల జన్మల్లోకి రప్పిస్తున్నాడు, దాంట్లో ఇమిడింపజేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జన్మలను వదిలించి వీటితో నివృత్తి పొందడం అవుతుందో అప్పుడు మళ్ళీ జీవన్ముక్తికి. అదే కదా సంక్రమణ నిష్క్రమణం అంటే ఈ ప్రత్యేక అది
ఆహా, ఆ రకంగా అంటే విషయం బోధపడదు. సంక్రమణము అని అంటే ఇంకొకరి ద్వారా పట్టుకోబడడం. ఆ, నిష్క్రమణము అంటే దానిలోంచి వదిలిపోవడం. కానీ దీనికి సమంజసం అనిపించట్లేదండి ఇప్పుడు. ఆ, రావడం పోవడం వస్తుంది కదా రెండు. అంటే సంకుచిత భావం నుండి జన్మలోకి రావటం, ఆ, విశాల దృష్టికోణంతో మళ్ళీ వెళ్ళిపోవడం. మళ్ళీ భగవంతుని చేరటం. ఆ, ఇలా అంటే బాగుంది, కానీ సంక్రమణం నిష్క్రమణం అంటే అది అర్థం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యేకత అనేటువంటిది, ఈ క్రైస్తవము అనేటువంటిది, ఈ ముస్లిం అనేటువంటిది, ఈ యొక్క జైన బౌద్ధ సిక్కులు అనేటువంటి ఈ ప్రత్యేకతలో ఈ ప్రాముఖ్యత లేదు అనేటువంటిది సారాంశం. వీటన్నింటి ద్వారా ఈ జన్మల ద్వారా, ఇప్పుడు జన్మలే మనకు లేనప్పుడు, ఈ జన్మలే కనబడేటువంటి దృశ్యమైనప్పుడు, ఈ జన్మల ద్వారా రంగు రూపులు వేసుకొని వాళ్ళు గడ్డం జాలి టోపి పెట్టుకొని వాళ్ళు అని, వీళ్ళు అది మెడలో క్రాస్ వేసుకొని వీళ్ళని, వీళ్ళు అడ్డం పొడుగు నామాలు పెట్టుకొని వాళ్ళు, తలపాగా చుట్టుకొని వాళ్ళు, ఎవరు వారి ప్రత్యేకతలో ఉన్నప్పుడు పరమాత్మని యొక్క దర్శనం అనేటువంటిది అరుదు అనేటువంటిది ఈ యొక్క సారాంశం. వాళ్ళ మృత గ్రంథాలు ఆ విధంగానే చెప్తున్నాయి కదా. ఆహా, వాళ్ళ తప్పు కాదు అది. మరి చెప్పండి. ఆ దారిని వేసినటువంటి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ మిడిమిడి జ్ఞానం అది, అంతే, అంతవరకే. వీళ్ళు ఇప్పుడు అనుయాయులైనటువంటి వీళ్ళది తప్పు కాదు ఇది. ఎవరైతే మొట్టమొదట బాట వేశారో వారిది పొరపాటు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు, ఎవరి బతుకుదేరు కోసం వాళ్ళు ఒక బాట తయారు చేసుకున్నారు, ఒక కార్యక్రమం చేసుకున్నారు. ఎవరైతే గురువు ఏదైతే మార్గం చూపెట్టాడో అనుయాయులంతా దాంట్లో పోతున్నారు. ఆ దాంట్లో పోయే అనుయాయులది తప్పు కాదు, ఆ బాట వేసిన వారిది తప్పు. శ్యామలయ్య గారు పట్టుకున్నారా లేదా? బాలాజీ గారు, ఇప్పుడు బాట ఉన్నది కాబట్టి పోతున్నారు. అది పోయే వాళ్ళ తప్పు కాదు, అది ఎటు పోతున్నది తర్వాత విషయం. పోయే వాళ్ళ తప్పు కాదు, బాట వేసే వారిది తప్పు. వారు తప్పుడు మార్గాన పోయారు. ఆచార్య, బాట మంచిదా చెడ్డదా అని తెలుసుకోకపోవడం అది వేరే విషయం. అది పరిశోధన చేసేవాళ్ళు, అనుసంధానం చేసేవారు, ఇంగ్లీష్ లో చెప్తే రీసెర్చ్ చేసేవారు, వారి యొక్క విజ్ఞత. నేను మోసపోవద్దు అనుకునే వాళ్ళు, ఆచితూచి అడుగులేసేవారు, ప్రతి ఒక్కరిని పరీక్షణ దృష్టితో చూసి ఆచరించేటువంటి వారు ఆ రకంగా అది మంచి వైపు వెళ్తుందా చెడు వైపు వెళ్తుందా అనేటువంటిది. బాట ఏదైనా తొందరగా చేరుకున్నాలంటే కొంతమంది ఆలోచన చేస్తారు, తొందరగా చేరుకున్నాలంటే కూడా ఆలోచన చేస్తారు. తొందరగా ఎట్లా చేరుకుంటారు చెప్పండి? తొందరగా ఎట్లా చేరుకుంటారు? వేరే బాట పొంటి పోతే తొందరగా పోము, ఈ బాట పొంటి పోతే తొందరగా పోతాం. కాదు స్వామి, తొందరగా పోవడం అని అంటే నడిచేవారు చేరాల్సింది ఆగమ్యానికే. ఈ కాళ్ళు లేకుంటే దేకేవారు పోలేవారు చేరుకునేది ఆగమ్యమే. విమానంలో రాకెట్లో పోయేవారు ఆగమ్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేటువంటిది ఎవరి యోగ్యతానుసారంగా వారు చేస్తుంటారు. కానీ అక్కడికి చేరుకోవాలంటే ఎవరి సామర్థ్యం వారు సామర్థ్యానుసారంగా వెళ్తారా, లేదంటే అందరూ ఒకే విధంగా వెళ్తారా? ఎవరెక్కడికి చేరాలో చేరేదాన్ని బట్టి సామర్థ్యం. ఇవాళ మరి శ్యామలయ్య గారు చెప్తున్నారో వారు భీమరావు గారు చెప్తున్నారో తెలియదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ అంటున్నారు. భగవంతుడు ఆయుష్ ఎట్లా ఇస్తుంటాడు? రైల్వే మంత్రి గారు మనము రైల్లో యాత్ర ఎక్కడి వరకు చేయాలో ఆయన అనుమతిస్తాడా? ఇది బస్సు రోడ్డు రవాణా శాఖ మంత్రి మనం బస్సులో ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో వారు నిర్ణయిస్తారా? మనం టికెట్ తీసుకోవాలి. అది మన ప్రారంధం అనుసారంగా భగవంతుడు కేవలం వ్యవస్థ చేస్తున్నాడు. ఆచార్య శ్యామలయ్య గారు చెప్పారు. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? నేనే చెప్పిన ఆచార్య. అది అందుకని భగవంతుడు మనకు ఆయుష్ ఇస్తే ఈ ఆయుష్ తోటి, ఈ రోగాల నొప్పులతోటి కుంటి గుడ్డి మూగా స్త్రీ పురుషుడు ఈ అవస్థలు ఎందుకు పడాలి? అంటే మన పట్ల పక్షపాతం వహించినట్టు అవుతుంటది భగవంతుడు ఇస్తే. అందుకని ఇది మన ప్రారంధానుసారంగా వారు వ్యవస్థ చేస్తున్నారు. ఇప్పుడు బడిలో పాఠము
టీచర్ అందరికీ, ఉపాధ్యాయుడు అందరికీ ఒకే విధంగా చెప్పినా గ్రహించే వారి గ్రహణ శక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంటది. ఇప్పుడు మన పాఠంలో కూడా అంతే కదా, ఈ సత్సంగంలో చెప్పేది ఒక విషయం, కానీ అది ఎవరు ఎట్లా గ్రహిస్తే వారికి ఆ రకంగా అర్థమవుతుంది. నిజమే ఆచార్య చెప్పేది. మైక్ బంద్ చేయండి వెంటనే, రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి. అందుకని ఇక్కడ మళ్ళీ వినండి. ఈ యొక్క ప్రత్యేకతలో ఈశ్వరుని యొక్క దర్శనం, ప్రత్యేకతలో మన యొక్క జీవన్ముక్తి లభించదు. ఈ ప్రత్యేకతలన్నీ వదిలేయాలి అనేటువంటిదే మనకు ఈ యొక్క బడి పిల్లలతోటి బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బట్టలు వేసుకోవడం, మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ బట్టలు వేసుకోవడం, పోలీసు వాళ్ళు వీళ్ళ బట్టలు వేసుకోవడం, న్యాయాధీశుడు వాళ్ళ బట్టలు వేసుకోవడం, డాక్టర్ ఎవరి బట్టలు వాళ్ళు వేసుకొని పోతున్నారు. మళ్ళీ బాధ్యత అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చి అవి విడిచేసి మామూలు వాళ్ళు అయిపోతున్నారు. భగవంతుడు కూడా చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఈ స్త్రీ పురుష పశుపక్షి ఈ యొక్క క్రిమి కీటకాల ఈ జన్మలతోటి నువ్వు కేవలం నీ కర్మఫలం మాత్రమే అనుభవిస్తున్నావు. నీవు నీ స్థితిలో ఉండాలంటే ఈ జన్మరాహిత్యమైనటువంటి స్థితికి రావాల్సిందే అనేటువంటిది సారాంశం. అందుకే ఈ చావుతోటేమో మనం ఆసక్తికరంగా ఉన్నప్పుడేమో చంపుతూ చూపిస్తున్నాడు. మనకు ఏ ఆసక్తి లేదు, కేవలం సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఈ దేహాన్ని విసర్జింపజేసి, అంటే దేహాన్ని వదిలింపజేసి ఇంటి నుంచి మనము ఇష్టపూర్వకంగా బయటకు పోతున్నట్టుగా, ఇష్టపూర్వకంగా ఇంటికి వస్తున్నట్టుగా ఇది చూపిస్తున్నాడు. ఇక ఆసక్తికరంగా ఉన్నప్పుడు తన్ని తరిమేయిస్తున్నాడు అన్నమాట. తప్పు చేసిన వారిని బహిష్కరించినట్టుగా తన్ని తరిమేయిస్తున్నాడు. అందుకే కదా ఆచార్య ఏడుస్తారు బాగా. అందుకే మృత్యు ద్వారా ఏడుపు అనేటువంటిది. అందుకని ఇవాళ వచ్చిన రహస్యం చూడండి. ప్రత్యేకతలో పరమాత్మ ప్రాప్తి అనేటువంటిది కలగదు. ప్రత్యేకతలన్నీ వదిలేయాలి. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరెవరైతే మా మతం గొప్పది, మా ధర్మం గొప్పది, నువ్వు మా మతం మార్చుకుంటావా మార్చుకోవా, లేదంటే నేను చంపేస్తానని చెప్పేసి వీళ్ళైతే ఏదైతే దురాగతం చేస్తున్నారో, దౌర్జన్యం చేస్తున్నారో, దానికి ఇక ఏమని చెప్తాం, అది వారి విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే లోతైనటువంటి సారాంశం వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు, అజ్ఞానయుక్తంగా చేస్తున్నారు. అందుకని ఈ మత సంప్రదాయంలోకి ఎంత దూరం వెళ్ళినా మత సంప్రదాయంలోనే మన మానసికం, మన ఏంటంటే ఆత్మిక ఆనందం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి ఈ రకంగా చూపిస్తున్నాడు. పుత్రేషణాయశ్చ విత్రేషణాయశ్చ లోకేషణాయశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. ఈ యొక్క పుత్రేషణ నుంచి పైకి లేసి, ఉత్తేషణ నుంచి పైకి లేసి, లోకేషణ నుంచి పైకి లేసి, అంటే ఈ పుత్రేషణ విత్తేషణ లోకేషణ అనేటువంటిది ఒక కూపమండూకం వంటి, ఒక బావిలో కప్ప లాంటి సంకుచిత భావజాలం. ఈ సంకుచిత భావజాలం నుంచి విశాల దృష్టికోణంగా ఎదిగి ఈ భిక్షాచర్యం చేస్తుంటారు అన్నమాట. ఈ భిక్షాచర్యం అందుకే ఈ యొక్క వేదారంభ సంస్కారం కాగానే ఆ వేదారంభ సంస్కారం అక్కడనే భిక్షాచర్యం చేయించి తల్లి చేత, తండ్రి చేత, ఆత్మీయుల చేత భిక్షాటన అడిగించడం, ఇది నాటకం. కానీ వ్యావహారికంగా ఒకే వ్యక్తి భిక్ష అడిగినవాడు గౌతమ బుద్ధుడు. తన తండ్రితోటి భిక్ష అడగడం, మళ్ళీ చాణక్యుడు అడిగాడు. ఆ రకంగా ఉన్నది. కాబట్టి ఎక్కడైతే దూరంగా ఎవరైనా ఎన్నెన్న చేయొచ్చు, కానీ తన ఇంటి లోపల, తన ఊరిలో, తన ఇంటి లోపల అమ్మతోటి, నాన్నతోటి, భార్యతోటి ఈ రకంగా భిక్షాచర్యం చేయించడం అంటే, ఈ అయిన వాళ్ళ దగ్గర, ఆత్మీయుల దగ్గర భిక్షాచర్యం అంటే ఏంటంటే ఈ యొక్క అహంకారాన్ని మొత్తము ఊడ్చిపడేయడం అన్నమాట. బయట అయితే మనం ఎవరమో, మీరు వారెవరో వీరెవరో ఎవరికి వారు తోపులే, కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళ మధ్యలో ఆ రకంగా జీవించడం, ఇట్లా ఇక్కడ ఏంటంటే లోతైనటువంటి ఆధ్యాత్మికం బోధపడుతుంటది. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.
ఆచార్య అహంకారాన్ని చంపొద్దు, అహంకారాన్ని గెలవాలి. చంపడం దానివల్ల ప్రయోజనం లేదు. గెలవడం, జయించాలి. అమ్మగారు చెప్పండి సువర్చలమ్మ గారు. నిరాడంబర జీవనాన్ని నిదర్శనం అన్నమాట తాను. అదే ఇప్పుడు మన సారథ్యము ఈ యొక్క బాల్య యవ్వన ప్రౌఢ వృద్ధావస్థ, దీని సారాంశం ఏంటంటే ఏదైతే శైశవావస్థలో దుందుడుకుతనం ఉన్నదో నెమ్మదిగా కనుమరుగవుతూ వృద్ధాప్యంలో పూర్తిగా ఒదిగినటువంటి జీవితాన్ని ఒక పోతపోసిన మేన బొమ్మ వలె, ఒక వికసించిన పువ్వు వలె ఆ యొక్క శాంతిని మన జీవితంలోకి తీసుకొస్తున్నాడు భగవంతుడు. కనిపిస్తుంది కదా అమ్మగారు? అవును ఆచార్య. అందుకని ఈ యొక్క జీవితాన్ని సవరించడం, జీవితాన్ని సంస్కరించడం, దివ్యమానవ నిర్మాణం, ఈ ఏషణలకు అతీతంగా ఎదగాలి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఓమాచార్జీ నమస్తే. గౌతమ బుద్ధుడు ఇది మైకు సరిగా వస్తలేదు, మళ్ళీ చెప్పండి. ఓమాచార్యజీ, అహంకారాన్ని చంపొద్దు, అహంకారాన్ని గెలవాలి అని అన్నారు కదా, మరి గెలవడం అంటే ఏంటి? చంపడము అంటే ఆత్మహత్య, గెలవడము అని అంటే నేను నా జీవితం స్వామి యజమానిగా ఉండడం, వాళ్ళని లెక్క చేయకపోవడం. ఇప్పుడు పిల్లలు పని వాళ్ళను లెక్క చేయకుండా ఉండి తన ఇష్టానుసారంగా వాళ్లకు నిర్దేశం ఇచ్చుకుంటూ పని చేయించుకునేటువంటి వైవిధ్యం. ఈ యొక్క అహంకారాన్ని ఏంటంటే మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల నీరుగారిపోవడం, నిస్తేజమైపోవడం, కనుమరుగైపోవడం జరుగుతుంది. అంతేగాని అహంకారాన్ని నెత్తిలో పెట్టుకోవద్దు, అంతే దగ్గర ఉంచాలా, దానికి ప్రత్యేకత ఇవ్వద్దు. అంతే, ప్రత్యేకత ఇవ్వడం అంటే దాంతో పోటీ పడుతున్నట్టుగా. అమ్మగారు భాగ్యలక్ష్మి అమ్మగారు, ప్రత్యేకత ఇస్తున్నాము అంటే పోటీ పడుతున్నట్టుగా, ప్రత్యేకత ఇవ్వకూడదు. ఆచార్యజీ, మనము ప్రత్యేకత ఇవ్వకుండా మనకు అది అనుకోకుండా వచ్చేస్తుంది కదా ఆచార్యజీ. మనలో మనకి అనుకోకుండా అది మనం దానికి ప్రత్యేకత ఏమి ఇవ్వము. అది రావడం అది సహజమే, అది రావాలి, వస్తేనే మనం మంచి వాళ్ళం అవుతుంటాం. రాకపోతే మనకెట్లా తెలుస్తుంటది అది ఉన్నది, దాన్ని జయించాము, అది ఉన్నది పోయిందని మనకెట్లా తెలుస్తుంది? అందుకని భగవంతుడు ఈ రోగాలు నొప్పులు రప్పింపజేయడం, వెలివేయజేయడం ఇవన్నీ చూపిస్తున్నాడు కదా. మన శరీరంలోకి రావడం పోవడం చూపిస్తున్నాడు కాబట్టి అది వచ్చినప్పుడు ఎట్లున్నాం, అది పోయినప్పుడు ఎట్లున్నాం అనేటువంటిది అనుభూతి ద్వారా తెలియజేస్తున్నాడు కదా. పరీక్షలు వచ్చినప్పుడు దాని పరిస్థితి తెలుస్తుంది కాబట్టి ఇది ఎలా రాకుండా చేసుకోవాలని ప్రయత్నించడమే దాని నుండి జయించటం. అంతే. ఓమాచార్జీ నమస్తే. గౌతమ బుద్ధుడు తండ్రి దగ్గరనే భిక్ష తీసుకున్నాడు, ప్రత్యేకత ఏంది? అందరి దగ్గర తీసుకోలేదు. అది ఏంటంటే అతనికి వైరాగ్యం కలిగినప్పుడు భార్య పక్కలోంచి, అంటే సిద్ధార్థు జన్మించాడు. ఆ సిద్ధార్థు చిన్న పిల్లవాడు, అతన్ని మొహం చూడకుండానే వెళ్ళిపోయాడు, భార్యకు నిద్రలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అంతా తన సాధన సిద్ధించిన తర్వాత మళ్ళీ ఈ ఇంటి వైపు వచ్చి నాన్న దగ్గర భిక్ష అడుగుతాడు. భిక్ష అడగడం ద్వారా అక్కడ తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే వీరు రాజులు ఎవరైతే ఉంటుంటారో వారి దగ్గర ఆస్థాన పండితులు మరియు ఎవరైనా కూడా జ్ఞానవంతులంతా వారి దగ్గరకు వస్తుంటారు, రహస్యాలని చెప్తుంటారు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది పసిగడతారనమాట. పసిగట్టి అప్పుడు ఏమంటారంటే భవతి భిక్షాందేహి అని చెప్పేసి స్త్రీలను, భవాన్ భిక్షాందేహి అని చెప్పేసి పురుషులను అడుగుతున్నప్పుడు తండ్రి దగ్గరికి పోయి అడిగినప్పుడు అతను అన్నాడు ఏమనంటే,
నీ నీ అడక్క తినడం బాగుంది, కానీ ఇప్పుడు వచ్చేసి రాజ్యాన్ని చేపట్టు, నేను యుద్ధుడినైతున్నాను అని అంటే, నేను ఏ దేనితోటైతే ఈ రాజ్యాన్ని చేపట్టి మీరు రాజ్యాన్ని ఏలుతున్నారో, మరియు ఏ దృష్టికోణంతో నేను మళ్ళీ మీ వారసుడిగా వచ్చి నేను రాజ్యాన్ని చేపట్టాలో, నేను ఆ స్థాయికి, నువ్వు ఈ దేశానికే రాజు కావచ్చు, నేనైతే అది ఏమిటారు విరాట్ అని అంటే సర్వవ్యాపకమైనటువంటి నేను అనంత పరమేశ్వరునిలో లీనమై ఉన్నాను, నేను ఆ పరమేశ్వరుని యొక్క అనుయాయుడిగా ఉన్నాను. ఈ యొక్క సంకుచితమైనటువంటి ఈ రాజ్యము అనేటువంటిది, ఈ భాష అనేటువంటిది, ఈ యొక్క వ్యవహారం అనేటువంటి ఈ స్థాయిలో నేను లేను అనేటువంటిది అభిప్రాయం. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. విశాల దృష్టికోణం, ఈ సంకుచిత భావం. ఇప్పుడు నేను నీ కడుపున పుట్టాను కాబట్టి మీరు నన్ను గుర్తుపట్టే నా బిడ్డ తిరిగి వచ్చాడు అనేటువంటి సంతోషంతో, ఇక నువ్వు అడుక్కున్నది నువ్వేం చేసావు బయట నాకు అనవసరం, ఇక నువ్వు వచ్చావు కాబట్టి ఇక నీ బాధ్యతను నువ్వు గుర్తించు, నువ్వు రాజ్యం నువ్వు వేలుకో, నేను విశ్రాంతి తీసుకుంటాను అంటున్నారు. కానీ నా గురించి మీరు ఏ రకంగానో, ఈ పక్కింటి వాళ్ళు అదే రకంగా, మీ దగ్గర పనిచేసే సేవకులు అదే రకంగా, అందరూ ఒకే దృష్టికోణంతో ఉంటారు. ఈ వీరిలో వారిలో ఈ చిన్న పెద్ద హెచ్చు భావం ఏమీ లేదు, హెచ్చు తగుల భావం ఏమీ లేదు, అంతా సరి సమానం. అంటే పూర్వజన్మ సుకృతమే కదా ఆచార్య? అంటే పూర్వజన్మ సుకృతమే. అందుకే ఆ వారి వైరాగ్యం, వారి పుట్టగానే ఏం చెప్పారంటే రాజుగారికి, వీరికి వృద్ధులను చూపెట్టొద్దు, వీరికి చెట్ల మీద వాడిపోయిన ఆకులను చూపెట్టొద్దు, ఇరిగిపోయిన చెట్లను చూపెట్టొద్దు, రోగిష్ఠులను చూపెట్టొద్దు, చనిపోయిన శవాలను చూపెట్టొద్దు అని చెప్తారు. ఆ పరిస్థితులలో వారిని చూడడం ద్వారానే వీరిలో వైరాగ్యం వస్తుంటది అన్నమాట. అప్పుడే ఇల్లు విడిచిపోతుంటాడు. అందుకని ఇక్కడ ఇదేంటంటే ఏషణలకు అతీతంగా మన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. తద్వారానే మనం ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత నీ రాజ్యం నువ్వు ఏలుకొని తన్న తర్వాత అతడు కొడుకే సమాధానం ఏమంటాడు? అదే సమాధానం ఏమంటాడు అని అంటే, నాకు ఈ రాజ్యంతో పని లేదు, ఈ మీతోటి పని లేదు, నేను అందరిని జయించి అందరిని సమదృష్టితోటి సమభావంతో ఉన్నాను, నేను సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరునిలో నేను అతని బిడ్డగా ఉన్నాను, అతని అనుయాయిగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నీ సంకుచితమైనటువంటి నీ క్షత్రియ కులంలోకి, మీ యొక్క గోత్రంలోకి నీ బిడ్డగా వచ్చి నేను నీ రాజ్యాన్ని నేను పరిపాలించాలి అంటే నా అధీనంలో లేనటువంటి వారు, నన్ను అధిగమిస్తున్నటువంటి వారు, నా ఆజ్ఞను మితిమీరుతున్నటువంటి వారినే కదా నేను నియంత్రించాలి. మరి అటువంటి వారిని నేను ఎవరిని చూడట్లేదు. అటువంటిప్పుడు నాకు ఈ రాజ్యం అవసరం లేదు, మీరు అవసరం లేదు అని నేను చెప్పడం జరుగుతుంటది. ఇప్పుడు ఏంటంటే అధికారం చెలాయించాలి అనేటువంటి అభిలాష లేదు. నా ప్రత్యేకత కావాలి అని అనుకునేటువంటి వారికి ఇవన్నీ అవసరం. నాకు ప్రత్యేకతలే లేవు. అంటే అక్కడ ఈశ్వరీయ తత్వాన్ని చెప్తాడా? ఈశ్వరీయ తత్వాన్ని చెప్తుంటాడు. అప్పుడు ఆమె భార్య కూడా అంటుంటది అనమాట, అలాంటప్పుడు నన్ను కూడా దీక్షితం చెయ్యి, నాకు కూడా దీక్ష ఇవ్వమని చెప్పేసి భార్య కూడా అడుగుతుంటది అన్నట్టుగా, తల్లి కూడా అడుగుతుంటది. ఆ రకంగా వారికి సాధన చేసినటువంటి దాంతో వారు అపారమైనటువంటి జ్ఞానాన్ని, చాలా మందితోటి మోసపోతుంటాడు, చాలా మందితోటి జ్ఞానం నేర్చుకుంటుంటాడు అన్నమాట గౌతమ బుద్ధుడు. ఇది వ్యావహారికంగా ఉన్నదే కానీ ఒక సూత్రబద్ధంగా ఉన్నటువంటిది కాదు. అందుకే వేదము చదవని కారణంగా ఈ యొక్క గౌతమ బుద్ధుడు కొంతవరకు వేదానికి దూరంగా ఉన్నాడు కాబట్టి లోతైనటువంటిది రహస్యాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు వారి అనుయాయులు ఈ యొక్క ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి విపස්සన ధ్యానంలో ఈ యొక్క మనస్సు చుట్టే తిరుగుతున్నారు. ఆత్మను పరమాత్మను పట్టుకున్న దాఖలాలు లేవు.
ఓకే. పుత్రేషణ సా విత్తేషణ యా లోకేషన్ సా లోకేషణ ఉభే హ్యేతే ఏషనే ఏవ భవతః. పుత్రేషణ అనేటువంటిది సా విత్తేషణ యా విత్తేషణ స లోకేషణ. ఏదైనా కూడా ఏషణయే కదా. పుత్రుడు అంటే పుత్రుని పట్ల, విత్తము అంటే ధనం పట్ల, ఈ ధనం పట్ల ఉన్నటువంటిది లోకం పట్ల ఉంటుంటది, దాన ధర్మాలు పుణ్యాలు చేసేటువంటిది. అందుకని ఇక్కడ ఉభే హ్యేతే ఏషణే ఏవ భవతః. ఈ రెండును ఏషణలు అనేటువంటివి ఈ యొక్క పుత్రేషణ కానివ్వండి, విత్తేషణ కానివ్వండి, ఏదైనా ఏషణ అంటే కోరిక అంటే ఆసక్తి అనురాగం. ధనం పట్ల కానీ, సంతానం పట్ల కానీ, పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టల పట్ల కానివ్వండి, ఆ రకంగా. ఇప్పుడు సంతానం యొక్క బాధ్యతను వారికి అప్పగించడం ఏంటంటే, సామాజిక వ్యవహారంలో మనం వెనుకకు తగ్గి పిల్లలను ముందుకు నడిపించడం, పిల్లల చేత చేయించడం అటువంటిది. సా ఏషా నేతి ఆత్మ అగృహ్యో నాహి గృహ్యతే, అశీర్యో నాహి శీర్యతే, అసంగో నాహి సజ్జతే, అసితో నా వ్యథతే, నా రిష్యతి ఏతం ఊహా ఏవ ఏతే నా తరతః ఇత్యతః. ఇక్కడ ఏంటంటే సా ఏష, ఎవరైతే ఈ యొక్క పుత్రుల పట్ల, సంతానం పట్ల మక్కువ చూపెట్టడం కానీ, ఈ ధనము పట్ల, ఈ భార్య పట్ల, భర్త పట్ల, ఈ యొక్క శారీరక సౌందర్యం పట్ల, సిరి సంపదల పట్ల, ఈ యొక్క సన్మానాలు, అవమానాలు, ఈ యొక్క దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం పంచమ సముల్లాసంలో చెప్తుంటాడు. మళ్ళీ అదే రహస్యాన్ని సంస్కార విధి ఈ యొక్క వానప్రస్థ సన్యాసం ప్రసంగంలో చెప్తుంటాడు. ఏంటంటే, ఈ యొక్క ప్రశంస ఏదైతే ఉంటుందో, సన్మానంలో ఏదైతే ఉంటాయో వాటిని విషముతో సమానంగా చూడాలని చెప్తుంటాడు. ఎందుకనంటే ఈ సన్మానాలు, ఈ ప్రోత్సాహాలు, ఈ పొగడ్తలు అనేటువంటివి మన అహంకారాన్ని పెంచుతుంటవి. ఏదైతే నిత్యం అవమానాలు ఉంటుంటాయో వాటిలో మన అహంకారం అనేటువంటిది అణువణువు. ఇప్పుడు రోట్లేసి రోకల బండతో దంచితే ఆ మిరపకాయలు ఎట్లయితే దంగుతూ ఉంటుంటాయో, చితికిపోతూ ఉంటుంటాయో, ఈ అవమానాల దగ్గర ఈ రకంగా అహంకారం అనేటువంటిది చితికిపోతుంటుంది. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి అవమానమే పడటం అనేటువంటిది సరైనటువంటి భావజాలం కాదు. ఎందుకు కాదు అని అంటే, ఈ ఎవరు అవమానపరుస్తుంటారు అని అంటే నచ్చని అటువంటి వ్యవహారం. ఇక్కడ మనసా పరిక్రమ మంత్రాల్లో చెప్పబడుతున్నది ఏంటంటే, యో అస్మాన్ వేష్టి ఎంచ వయం విష్మః. విశ్వమ్మ గారు, ముని గారు అర్థం చెప్పండి దీనికి. యో అస్మాన్ ద్వేష్టి అని అంటే చెప్తారా? యో అస్మాన్ ద్వేష్టి అంటే ఎవరి దగ్గర మనము ఈ యొక్క ఈర్ష, అసూయ, ద్వేషానికి కారణమవుతున్నామో, ఏ వ్యవహారం చేతనైతే ఆ వ్యవహారం అని అంటున్నారు. ఏ వ్యవహారం చేతనైతే ఇతరుల చేత ద్వేషించబడుతున్నామో ఆ ద్వేషమును, మరియు ఏ అసూయ చేతనైతే ఇంకొకరిని మనము ద్వేషిస్తున్నామో ఈ ద్వేషమును, ఈ రెండు రకాల ద్వేషభావాన్ని ఓ పరమాత్మ నీ యొక్క ఈ యొక్క నోట్లోకి వచ్చిన అన్నాన్ని దవడ పనులు ఏ రకంగానైతే నమిలి దాన్ని లారవంతంగా జల ప్రవాహంలా చేస్తుంటాయో, అంటే మూర్తి భవించిన రూపాన్ని తరళ రూపంగా మారుస్తూ ఉంటుంటాయో, నమిలి దంచి అటువంటి మీ న్యాయ వ్యవస్థకు మేము అర్పితం చేస్తున్నాము, సమర్పితం అవుతున్నాము. పట్టుకున్నారా రాజమణమ్మ గారు, ప్రభాకర్ గారు? అవును.
ఈ పుత్రేషణ లోకేషణ విత్తేషణ అనేది తెలియని వాళ్ళు సన్మానం కావాలని కోరుకుంటారు ఆచార్య. అదే అందుకని ఆ ఎవరైతే ఈ సన్మానాలు కోరుకుంటున్నారో, ప్రశంసలు కోరుకుంటున్నారో, ఈ బిరుదులు కోరుకుంటున్నారో, ఎవరైతే వేదికల మీద గొప్పగా పొగడడం కోరుకుంటున్నారో వారికి దుఃఖమే దుఃఖం. పొగిడినప్పుడు సన్మానించినప్పుడు బాగానే ఉంటది, అది దొరకకపోతే బాధ కదా. అవునాచార్య. అందుకని అదే ద్వేషభావమే కదా. ఆ అది అటువంటివన్నీ వదిలిపెట్టాలి, లేకుండా చెయ్యాలి అనేటటువంటిది. సన్మానం వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సన్మానంనే ఆశిస్తూ వెళ్తుంటారని. అదే అందుకని అది లేనప్పుడు దుఃఖం. అదే లేనప్పుడు దుఃఖము. ఇంకొకటి ఏంటంటే మనల్ని పట్టించుకోనప్పుడు, వేరే వాళ్ళు వేదికల మీద మనల్ని పట్టించుకోనప్పుడు, మనల్ని వేదిక మీదకి పిలవనప్పుడు, అందరికి సన్మానం చేస్తారు, మనకి చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఈ బాధ కలుగుతుంటది, దుఃఖం కలుగుతుంటది. అది కలగొద్దు అంతే. అవునాచార్య. ఓ ఆచార్య, సాక్షిభూతంగా ఉండాలి అంతే. అంతే. సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఏ బాధ ఉండదు. అక్కడ ఇక్కడ అని కాదు, ఎప్పుడు అయినా అంతే. అదే ఎప్పుడైనా సాక్షిభూతంగా ఉన్నదానికే సుఖం. అంతే. అప్పుడే ఆత్మ యొక్క గ్రహణం జరుగుతుందని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ ఏసనలలో ఉంటారో నేతి ఆత్మ అగృహ్య, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నా ఏతి, ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది బోధపడదు. ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉండడం జరుగుతుందో అప్పుడు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది తెలుస్తుంది. నాహి గృహ్యతే అశీర్య, అశీర్య అంటే ఆ రకంగా పట్టుబడ్డటువంటి ఆత్మ, సాక్షిభూతంగా మనకు బోధపడినటువంటి ఆత్మ నా శీర్యతే, ఇక దాన్ని ఛేదించే యోగ్యం కాదు, అది మన నుండి వేరు చేయలేరు ఎవరు కూడా. ఇప్పుడు ఈ ప్రశంసలతోటి పూల వర్షాన్ని కురిపించి, ఇప్పుడు ఏంటంటే సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఆ స్నానం చేసి వచ్చేటప్పుడు పువ్వులు పోసుకుంటూ రావడం, ఆ పువ్వుల మీద నడవడం, గొడుగు పట్టుకోవడం, ఇదంతా ఒకటి నాటకం. అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే నీకు ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ఆ రకంగా సమభావంలో ఉండాలి. మండే టెండలోనైనా, కుండపోత వర్షంలోనైనా, మంచు తుఫాన్లోనైనా మీరు ఆ రకంగా మామూలుగానే ఉండాలి. ఈ యొక్క పువ్వులు పరిసినా, ఈ పువ్వుల మీద నడుస్తున్న నడక అయినా, ముళ్ళ మీద నడవాల్సి వచ్చినా కూడా, అంటే ముళ్ళు అంటే కష్టాలు, బాధలు, దుఃఖం ఏ వచ్చినా కూడా సమస్థితిలో ఆ రకంగా ఉండాలి, చలించిపోకూడదు అనేటువంటిది అభిప్రాయం. అగ్ని పర్వతాలు బద్దలైనా నువ్వు మామూలైనా ఉండాలని అర్థం. అంతే కదా. చాలా బాగా. ఓం ఆచార్య, సమయం. ఓం. ముందుకు తీసుకుపోండి. ఓం ఆచార్య, సంక్రాంతి కదా ఈరోజు, అయితే సంక్రాంతి గురించి, మకర జ్యోతి గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి ఆచార్య. ఇది సంక్రాంతి అనేటువంటిది చాలా మనకు సమాజాన్ని అంతా తప్పుదో పట్టిస్తున్నటువంటిది ఈ ఇంగ్లీష్ క్యాలెండర్. కాబట్టి సంక్రాంతి అనేటువంటిది డిసెంబర్ 22నే వస్తున్నది. ఇప్పుడు వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటిది దక్షిణాయనము జూన్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు లెక్క పెట్టండి. 6 నెలలు అవుతున్నాయా లేదా? వర్ష ఋతువు ప్రారంభమయ్యేది ఎప్పుడు? అవుతున్నాయి ఆచార్య. మరి ఆ రకంగా 6 నెలలు వస్తున్నప్పుడు ఈ మకర సంక్రాంతి జనవరి 12, 13, 14, 15 ఈ డేట్లలో ఎట్లా వస్తుంటది? ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే సంక్రాంతి గురించి కాదు మేము అడిగేది, సంక్రమణం గురించి, దాని గురించి రాసం చెప్పండి. ఒక్కొక్కటి. ఈ సంక్రాంతి మాత్రం చాలా తప్పుడు సంక్రాంతి, ఇది సరైనటువంటిది కాదు. ఎన్నడైనా కూడా ఎవరైనా మంచి విద్వాంసుడు వచ్చి చెప్పినప్పుడు ఇదంతా ఊడ్చుకోపోతుంటది, ఇదంతా ఒకటిదే. ఇక సూర్యుడు తన గతిలో తిరుగుతూ
మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు కాబట్టి మకర సంక్రాంతి, క్రాంతి అంటుంటారు. ఇంకొకటి ఇది క్రాంతి అని అన్నప్పుడు అమావాస్యకి ఎదురుగా క్రాంతి ఎట్లా అవుతుంటది? శుక్లపక్షంలోనైతే క్రాంతి పెరుగుతూ ఉంటుంటది కాబట్టి ఆ రకంగా భౌగోళికంగా ఇప్పుడు సూర్య సిద్ధాంతం ప్రకారం అయితే ఏంటంటే డిసెంబర్ 21, 22 ఆ ప్రాంతంలో దక్షిణాయనం అయిపోతుంటుంటది, ఈ యొక్క ఉత్తరాయణం నడుస్తుంటుంటది, పౌషమాసం మొదలవుతుంటుంటది, ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ప్రారంభం అవుతుంటది. కానీ ఇప్పుడు 15 రోజులు గడిచిపోయింది, ఇక అమావాస్య వచ్చింది. అమావాస్యకు ముందు ఉత్తరాయణం అని చెప్పేసి క్రాంతి అని చెప్పేసి మనల్ని అందరినీ మభ్య పెడుతున్నారు. ఇదంతా అజ్ఞానం. ఇక ఎప్పుడైతే ఈ యొక్క మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తుంటాడో ఈ యొక్క వాతావరణంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల కారణంగా శరీరం పేలిపోవడం, పగిలిపోయినట్టు కనిపించడం, ఈ యొక్క సహన శక్తి కోల్పోవడం జరుగుతుంటుంటది. అయితే దాని గురించి భగవంతుడు ప్రకృతిలో పంటలు ఏవి తీసుకొస్తున్నాడు అని అంటే, నువ్వు పంట ఇప్పుడే వస్తుంటది, బెల్లం ఇప్పుడే వస్తుంటుంటది, ఈ శనిగలు, పల్లీలు, ఈ ఉలువలు అన్ని ఇప్పుడే వస్తుంటుంటాయి అన్నమాట. ఈ యొక్క మకర సంక్రాంతికి, దీపావళి నుంచి ఈ యొక్క సంక్రాంతి వరకు విశేషంగా ఈ నువ్వుల పంట, బెల్లంతో నువ్వుల లడ్డూలు ఇవి చేస్తుంటారు, నువ్వుల శకినాలు చేస్తుంటారు. ఈ నువ్వులు తింటే ఆరోగ్యం నవ్వుతూ ఉంటుంటది. అందుగురించి నువ్వుల లడ్డూలు కానీ, అరిసెలు కానీ, గారెలు కానీ, బూరెలు కానీ ఎక్కువగా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా నువ్వుల పచ్చడి, నువ్వుల అప్పాలు అవి చేసి పెట్టడం, నువ్వులు అనేటువంటిది మన శరీరంలోకి వెళ్ళాలి. ఇక ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఈ చెరుకు రసం శరీరంలో ఉండేటువంటి వేడిని తీసేస్తుంటుంటది. మరియు ఈ యొక్క పల్లీలు, ఇవన్నీ శనగలు మన శరీరానికి పుష్టినిస్తూ పోతుంటాయి. ఇక ఇది ఈ రకంగా ఉంటుంటే, ఈ సంక్రాంతి అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క భౌగోళిక సంరచన ప్రకారంగా సంక్రాంతి వస్తే చలి చంకలు లేవనివ్వదు, అటువంటి చలి ఉంటుంటది. కాబట్టి అందరు ఇంట్లో ఉంటుంటారు అన్నట్లు. ఇంట్లో ఉన్న వారిని బయటకు తీయాలి, బయట సూర్యుని యొక్క వెలుతురులో వీరు ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. అందు గురించి ఈ యొక్క హరిదాసుల వారిని రప్పింపజేయడం, వారికి భిక్షం వేయడానికి ఇంట్లోంచి బయటకు రావాలి. ఇక పురుషులు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆవు పేడను మరియు ఆ రేగు పళ్ళను తీసుకురావడం, ఇక స్త్రీలను బయటకు తీసి ఈ వాకిట్లో ముగ్గు పెట్టించడం, మరియు గంగవల్లి గొబ్బెమ్మలను పెట్టించడం. రంగవల్లి అనేటువంటిది ఈ మధ్య వచ్చింది, ముగ్గులు పెట్టించడం. ఇక పిల్లలను ఈ పతంగులు ఎగిరేయడానికి సూర్యుడిని చూడాలి, సూర్యుని చూస్తే జ్యోతి పెరుగుతుంటది. అందు గురించి ఈ యొక్క సంక్రాంతి మళ్ళీ ఈ చిన్న పిల్లలకు వాళ్ళు కూడా ఇట్లా మట్టిని గోడలాగా చేసుకొని బొమ్మరిల్లు కట్టుకొని దాంట్లో పాలు పొంగించడం, ఇదంతా చేస్తుంటారు అనమాట. ఈ యొక్క ఉత్తరాయణం ఆరంభంలో పాలు పొంగిస్తే మనము సంవత్సరం అంతా మన ఇంట్లో పాలు పొంగుతుంటాయి, ధన ద్రవ్యాలు ఈ రకంగా పుష్కలంగా వస్తుంటాయి అని చెప్పేసి ఈ యొక్క సంక్రాంతికి ఈ నవధాన్యాలను పోయడం, మరియు ఈ పసుపు, ఈ యొక్క నవధాన్యాలు పోయడంలో ఉన్న రహస్యం ఏమిటి? నవధాన్యాలు అని అంటే ఈ ఇంటిలో ఎప్పటికీ ఈ యొక్క ధాన్య రాసులు ఈ రకంగా పొంగి పోరాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు పోయేటువంటి దుకాణాలకే తెచ్చి పుచ్చుబట్టినే పోస్తున్నారు, అది వేరే విషయం, అది అజ్ఞానం. నవధాన్యాలు అంటే కొత్తగా వచ్చిన పంటనా లేకపోతే 9 రకాల ధాన్యాలా? లే కొత్త పంట, మన పంటలో మన పొలంలో పండినటువంటిది ఏదైనా సరే కొత్త ధాన్యాన్ని నవధాన్యం అంటుంటారు. ఇక నవధాన్యం అన్నదానికి ఇంకొక అర్థం వస్తుంటది. కాబట్టి వాళ్ళు 9 ధాన్యాలు లెక్క పెట్టిపోస్తున్నారు. అవి అందులో పురుగులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటుంటాయి, అదంతా అవిద్య, అది సరైనటువంటిది కాదు. ఇక ఏవైతే ఈ కొత్త సంవత్సరం మన ఇంటి లోపలికి అలుకు ముగ్గు వేసి ఆ యొక్క పేడతోటి గొబ్బెమ్మలు పెట్టడం, దాంట్లో నవధాన్యాలు వేయడం, చెరుకు గడలు వేయడం,
అవి వేయడం ద్వారా బ్యాక్టీరియా ఏదైతే మన ఇంట్లోకి వచ్చేది ఏదైతే ఉందో ఆ యొక్క వాకిట్లోనే గుమ్మంలోనే ఉండిపోతుంది. మరీ ఎక్కువ అనుకుంటే ఆ గడప మీద వరకే ఉంటుంటది. మన ఇంట్లోకి మనతో పాటు రాదు, మనతో సహవాసం చేయదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. అది గడప మీద కూడా గుప్పం మీద పెడతారు కదా, అక్కడ అరెస్ట్ చేసేస్తాయి. అదే చెప్తున్నా కదా, అక్కడికి వెళ్ళి మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క వాకిట్లో కొన్ని, ఈ యొక్క మన ద్వారం ముందు కొన్ని, గడప మీద కొన్ని, అక్కడక్కడ అన్ని గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా మనం నడుస్తున్నప్పుడు మన కాలికి ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా అక్కడ ఆగిపోతుంటది, మన ఇంట్లోకి రాదు. అది మళ్ళీ గుమ్మానికి ఇవి కడుతుంటారు కదా, పైన మామిడి తోరణాలు, వేపాకులు అవన్నీ కడుతుంటారు కాబట్టి అవి మన తల మీద వాలినటువంటి వారిని అక్కడనే ఆపేస్తుంటాయి, రానివ్వవు అన్నట్టుగా లోపలికి. ప్రభాకర్ గారు చెప్పండి. ఓ ఆచార్యజీ, నవధాన్యం అంటే ఏదైనా ఒకే ధాన్యం వాడచ్చా? హోమంలో వాడుతుంటాం కదా, ఒకటే వాడచ్చా? మరి అలా 9 రకాలు కలపాల్సి వస్తుందా? 9 రకాలు ఏం అక్కర్లేదు. మన వ్యవసాయ భూమిలో మనం పొలములో పండినటువంటి పంటలు ఏదైనా కానీ, అంటే పొలం అంటే నీళ్ళతో ఉన్నదాన్ని పొలం, పులుముకునేదాన్ని పొలం అంటుంటారు. ఇక గుడ్డము మట్టితోటి ఉంటది కదా, దాంట్లో ఈ మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి పడుతుంటాయి కదా. మన భూమిలో పండిన ఏవైతే రైతుల వ్యవహారంలో అంతా 9 రకాల ధాన్యాలకి ప్రాధాన్యం ఇచ్చేసి, అదే చెప్తున్నాను కదా, అజ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, విజ్ఞానానికి సత్యాన్ని తెలుసుకోవట్లేదు అంటున్నారు. ధన్యవాదాలు. ఆచార్య, ఈ మకర జ్యోతి గురించి ఆచార్య. మకర జ్యోతి అనేటువంటిది బట్టి భూతకం. వీళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని అక్కడికి వెళ్తున్నారు, శబరిమలకి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినటువంటి వారు ఏంటంటే ఈ పంబ నుంచి అక్కడ అయ్యప్ప దేవాలయం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అడవిలోకి చూస్తుంటే వారికి అక్కడ జ్యోతి కనిపిస్తుంది. ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళిన వారు చెప్తున్నటువంటిది ఏంటంటే అక్కడ వాళ్ళు కర్పూరం తోటి అది వెలిగిస్తుంటారు, ఆ మంట వాళ్ళకి ఇక్కడ జ్యోతిలాగా కనబడుతుంటది. అంతేగాని మకర జ్యోతి కనబడుతున్నది, దేవుడు సాక్షాత్కారం అయినదంతా ఒట్టిదే నాటకం. పరమాత్మనే దర్శనం ఇస్తున్నా చెప్తున్నారు కదా. మరి దర్శనం ఇస్తుంటే మరి వచ్చిపోయేటోళ్ళు రోడ్ యాక్సిడెంట్ లో ఎందుకు చనిపోతున్నారు? అంతా కాలక్షేపం అంతే. సూర్యుడు అంతా ప్రకాశించినట్టు ఆ పరమేశ్వరుడు మరి ఎక్కడున్నా కూడా దర్శనమే కదా. అవును, అక్కడ దాకా వెళ్ళి ప్రత్యేకంగా చేసుకోవటంలోనే అంటే వేరే మత సంప్రదాయాల వారు ఎంత భక్తిపూర్వకంగా చేసినా దర్శనం లేదు. కేవలం ఆ శబరిమల ఆ పంబకు వెళితేనే మాత్రం ఆ జ్యోతి దర్శనం అవుతుంది. అదే ఇదంతా బాహ్యంలో ఆడంబరం అంతే. ఈ మిడిమిడి జ్ఞానానికి అధిగమించాలి. ఈ మిడిమిడి జ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా మనం ఆత్మ కళ్యాణం అవుతుంది. ఓకే ఆచార్య. ఆచార్య, వాళ్ళు మరి చూసిన వాళ్ళు అందరికి చెప్పట్లేదా ఆచార్య ఈ మూఢ నమ్మకం పోవడానికి? అమ్మగారు వారి వీరి మాటలు ఓం ప్రకాష్ కూడా శబరిమల పోయొచ్చు. అది కూడా గురుకులం నుంచి చదువుకొని వచ్చిన తర్వాత పోయొచ్చింది అన్నట్టుగా. పోయొచ్చి అక్కడ మాతోటి వెళ్ళిన వారు అక్కడి వరకు వెళ్ళారు. అది అక్కడ చాలా దూరం ఉన్నాయి నడవడానికి, మేము నడవలేకపోయాము. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చింది ఏంటంటే అక్కడ కర్పూరం వెలిగించి పెడుతుంటారు, అక్కడ ఏమీ లేదు, అది దేవుడు కాదు, ఏం కాదు అని చెప్పేసి వారు స్వయంగా చెప్పారు. ఆచార్య, అక్కడ లైట్ ఏర్పాటు చేస్తారట ప్రభుత్వమే. లైటు అంటే ఈ మండేటువంటి మంటలాగా కనిపిస్తుంటది. లైట్ అంటేనేమో ఒకే రకంగా ఉంటుంటాయి. ఇప్పుడు మన ఇంట్లో లైట్, కానీ అక్కడ ఏంటంటే అది మండుతున్నట్టుగా చూపిస్తుంటారు అన్నట్టుగా. ఓకే ఆచార్య. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానకంగా ఆధ్యాత్మిక సత్సంగాన్ని వచ్చినటువంటి వారికి విశేషంగా ఈరోజు తరగతి లోపల పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ మీద బాగా లోతుగా అర్థం తీసుకెళ్ళాడు. తర్వాత ఈ సంక్రాంతి గురించి కూడా లోకంలో ఉన్నటువంటి ఈ విషయాల మీద కొంచెం చర్చించారు. ఇదంతా అజ్ఞానపూరితమైనటువంటిది. నిజంగా జ్ఞానం లోతైన సత్యాన్ని తెలుసుకోవాలి, అప్పుడే మనం ఈశ్వరుని తెలుసుకుంటామనే విషయాన్ని తెలియజేశాడు. ధన్యవాదములు. వైదిక సందోపాద ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి.
తర్వాత ధన్యవాదములు ఆచారి. ఈరోజు వైదిక సంధ్యోపాసన మన సువర్చలమ్మ గారు. ఓ ధన్యవాదములు సువర్చమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్య. కదా బ్రహ్మయజ్ఞ వైద్య సంధ్యోపాసన విదేశం. ఓ ఓ ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యస్య శ్రీమయ శ్రీకి శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षु चक्षुः, ॐ स्तोत्रं स्तोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां मेसोबलम्, ॐ करतलकरपृष्ठे. हनुमाचन मंत्र. ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र. ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्. ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायेत, ततो रात्र जायेत, ततः समुद्रोर्नवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायेत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि. ॐ सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वाहा. ॐ सिन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. मनसा परिक्रमा मंत्र. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम यशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं द्विश्वस्तम्भो जिह्वे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजे रक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम यशेभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं द्विश्वस्तम्भो जिह्वे दद्मः, प्रदीचे दिक्कुवरुणोऽधिपतिः पृथाको रक्षिता नमिषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नम नक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः उदीचीदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम नक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम नक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ॐ भूत्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम नक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः उपस्थानमन्त्र जातवेदसे सुनवाम सोम मराठीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगातनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तश्रुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्र ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रुवाम शरदशतं अधीनाः स्याम शरदशतं भूयस्य शरदशता ॐ सिन्नो देवी रविष्ठया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे జగదీశ్వర దయానిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలము ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకొందుముగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ॐ सिन्नो देवी रविष्ठया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ब्रह्मयज्ञं समाप्त. ధన్యవాదాలు ఆచార్య. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్యజీ. సర్భ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.